ఒక ఇంపార్టెంట్ రియాలిటీ చెప్తా, లిసన్ కేర్ఫుల్లీ. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనే న్యూస్ వస్తుంది. ఇజ్రాయిల్, ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ టెన్షన్ ఇవాళ స్టార్ట్ అవ్వలేదు, ఇది ఇయర్స్ నుండి నడుస్తున్న పవర్ కి మెయిన్ రీజన్ ఏంటి? న్యూక్లియర్ పవర్. సింపుల్ లాజిక్, మీ దగ్గర న్యూక్లియర్ పవర్ లేకపోతే అదర్ కంట్రీస్ ఖచ్చితంగా దబాయించేస్తాయి. వీక్ అనుకుంటారు, అందుకే కంట్రీస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం బిల్డ్ చేస్తాయి. బట్ ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. వార్ లో బెనిఫిట్స్ ఎవరికి? పూర్ పీపుల్ కాదు, మిడిల్ క్లాస్ కాదు. బెనిఫిట్స్ ఎవరికంటే రిచ్ పీపుల్ కి, బిగ్ బిజినెస్ మెన్స్ కి, కార్పొరేషన్స్. వార్ లో లాస్ ఎవరికి? పూర్ అండ్ మిడిల్ క్లాస్. వార్ లో చనిపోయేది ఎవరు? కామన్ పీపుల్. రియాలిటీకి వస్తే వార్ అనేది ఎమోషన్స్ కోసం కాదు, ఎకానమీ కోసం, డిమాండ్ అండ్ సప్లై కోసం. వార్ స్టార్ట్ అయితే గోల్డ్, సిల్వర్, ఆయిల్ ఆకాశాన్ని ఉంటుతాయి. నేను ఒక నార్మల్ పర్సన్ ని, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. థింక్ లాజికల్లీ. వార్ టైమ్ లో ఏం యూజ్ అవుతుంది? దేనికి డిమాండ్ పెరుగుతుంది? దేనికి సప్లై తగ్గుతుంది? ఎక్కడ మనీ మూవ్ అవుతుంది? ఇంకో సైడ్ చూస్తే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్. ఇవన్నీ చిన్నవి కాదు, ఇవన్నీ చైన్ రియాక్షన్ వార్. న్యూక్లియర్ వార్ ట్రూత్ చెప్తా విను. ఎవరు ప్రెస్ చేయరా బటన్ ని. బికాస్ న్యూక్లియర్ వార్ అంటే హోల్ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఎర్త్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. లాస్ట్ గా ఒక మాట, ఇండియా న్యూక్లియర్ పవర్ బిల్డ్ చేయకపోతే ఇవాళ మన పొజిషన్ ఏంటి అని మీరు ఇమాజిన్ చేయండి. సో వార్ అనేది న్యూస్ హెడ్లైన్ కాదు, బిజినెస్ మోడల్, అది పవర్ సిస్టమ్. ఈ వార్స్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.